Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం మరియు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక రానున్న 2 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు పడతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో భారీ వర్షాలతో పాటు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని, మరికొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అయితే ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, చల్లటి వాతావరణం అన్ని జిల్లాల్లో ఉంటుందని తెలిపింది. ఇక ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. అంటే ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం పేర్కొంది. మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేడితో పాటు తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని చెప్పింది. దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాయలసీమలో 1 లేదా 2 చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా బలంగానే వీస్తాయని, ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం కోరింది. తెలంగాణలోనూ 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలని కోరింది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇది. ఇక ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలో కలుసుకుందాము.